నమో నారాయణాయ. భక్తులారా, జూలై 25న వచ్చే తొలి ఏకాదశి సాధారణ ఏకాదశి కాదు. కానీ చాలామంది భక్తులు ఈ పవిత్ర రోజున తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల వ్రతఫలం పూర్తిగా దక్కదని ధర్మగ్రంథాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి? పూజ ఏ సమయంలో చేయాలి? తులసి దళాలు సమర్పించాలా? ఏ పనులు చేయకూడదు అనే విషయాల్లో చాలామందికి సందేహాలు ఉంటాయి. ఈ వీడియోలో తొలి ఏకాదశి పూర్తి మహిమ, వ్రత విధానం, చేయవలసినవి, చేయకూడనివి, చివరిగా చాలామంది మర్చిపోయి ఒక ముఖ్యమైన నియమం గురించి కూడా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి. ముందుగా తొలి ఏకాదశి ఎందుకు అంత గొప్పదో తెలుసుకుందాం. ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది. ఈ రోజుతో చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. అందుకే ఈ ఏకాదశి రోజున చేసే ఉపవాసం, జపం, దానం, విష్ణు ఆరాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు చాలామంది తెలియని విషయం, కొంతమంది ఉపవాసం ఉన్న రోజంతా కోపం, వాగ్వాదాలు, ఇతరులను బాధపెట్టడం చేస్తుంటారు. అయితే ధర్మశాస్త్రాల ప్రకారం ఉపవాసంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి. భక్తి, సత్యం, దయతో గడిపితేనే వ్రతం పరిపూర్ణమవుతుందని చెబుతారు. అందుకే ఈ తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును ప్రార్థించి వీలైనంత వరకు దానం, జపం, విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఈ తొలి ఏకాదశిని భక్తితో ఆచరించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి సనాతన ధర్మానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణాయ.